టైటిల్‌కి, టీజర్‌కి అసలు సంబంధం లేదనిపించింది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ ప్రేమంటే ఏదో ప్రియదర్శి ఏదో లవ్ స్టోరీ చేస్తున్నాడు పాపం. ముందేమో ఒక లవ్ స్టోరీ చేయాలని సార్ లవ్ అని స్టోరీ ఉంది సార్ దీంట్లో. అని కాకపోతే నేను చూసే ప్రేమ ఇట్లాగా ఉంటుందని కూడా చెప్పడం అంతే అని నా ఉద్దేశం. ఇప్పుడు సి బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్, ఎక్కడో కలిసారు, ఏం చేశారు, పాటలు పాడుకున్నారు, చుట్టూ తిరిగారు, ఊరంతా తిరిగారు. అది 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 కూడా ఒక మంచి కథలే, చెప్పగలగాలి. అట్లాంటివి కూడా కథలు చెప్పగలగాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక అంశాన్ని నాకు నచ్చింది. నాకు నవనీత్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అమేజింగ్ అబౌట్ ఇట్. అరే భలే ఆలోచించాడు ఈ కుర్రోడు అని అనిపించింది. సో అందుకని నేను కూడా చేయాలి అని అనుకున్నాను నేను. ఇప్పుడు మీ ఫ్రెండ్‌లో ఒక ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాను ప్రియదర్శి అంటే మీరిచ్చే సలహా ఏంటి చెప్పండి? ఆహ్, ఇద్దరిని పూర్తిగా అంటే తనని పూర్తిగా అర్థం చేసుకొని, నువ్వు పూర్తిగా అంటే ఇట్స్ బేసిక్‌లీ గివ్ అండ్ టేక్ సార్. సో అండ్ డెఫినెట్లీ దేర్ విల్ బి గుడ్ డేస్, దేర్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్ డేస్. అంటే వర్స్ట్ డేస్ ఉంటాయి, బెస్ట్ డేస్ ఉంటాయి, యావరేజ్ డేస్ ఉంటాయి. సో అన్నిట్లో ఇఫ్ యూ కెన్ టాలరేట్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో అవన్నీ ముందే తెలియదు సార్, ఎవరికి ప్లే బుక్ లేదు ఇక్కడ. అది ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. అందుకని దట్ ఈస్ వాట్ లవ్ ఇస్ ఆల్ అబౌట్. సో మేక్ షూర్ యూ లవ్ ఈచ్ అదర్ వెరీ వెల్, టాలరేట్ ఈచ్ అదర్. అదే సినిమా చేసినంత వరకు మన చేతుల్లో ఉంటది. అది హిట్ ఆర్ ఫ్లాప్ అన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారు. పెళ్లి చేసుకునేంత వరకు మన చేతిలో ఉంటది. ఎలాంటి పార్ట్నర్ సార్ వస్తుందన్నది పెళ్లి చేసేవాళ్ళు చేస్తారు సార్, కానీ పెళ్లిలో ఉండే వాళ్ళిద్దరే వాళ్ళకే తెలుస్తాయి అది. అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ యూనిక్ టు ఇట్ సెల్ఫ్. మనకి ప్యాటర్న్స్ కనిపించవచ్చు. ఓ మీ ఆయన కూడా ఇలా చేస్తాడు, మా ఆయన కూడా ఇలా చేస్తాడు అక్క అని అంటారు. కానీ ఆయనకి ఆయనకి ఈ పెళ్ళాలకి ఉండే ఆ యూనిక్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ యూనిక్ సార్. ఈచ్ రిలేషన్షిప్ ఇస్ వెరీ యూనిక్ అని నేను నమ్ముతాను. సో సో దాన్ని ఈక్వల్ అంటే అన్నిటిని ఒక బ్రాకెట్లో పెట్టి చూడలేము మనం. సో బట్ నా ఫ్రెండ్ ఒకడు మనని చెప్పాడు, ఈ అమ్మాయిని చేసుకుంటారంటే ఓకే ఆల్ ది బెస్ట్, ఓకేనా మాట్లాడుకున్నారా అన్ని, అన్నీ ఓకేరా సూపర్, ఓకే సార్ చేసుకో.